చాలా సుదీర్ఘ ప్రసంగం, దాదాపుగా 20 నిమిషాల పాటు మాట్లాడారు అన్న. కృష్ణాంజనేయులు గారికి కూడా గుడ్ ఈవినింగ్. అయితే మా ఏంటి అల్లుడు మనవడు అని చెప్పి మన వీరగంధం లక్ష్మీ పార్వతి గారి అభిమాని ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా లక్ష్మీ పార్వతి గారు వీరగంధం సుబ్బారావు గారి ద్వారా పుట్టినటువంటి వీరగంధం కోటేశ్వర ప్రసాద్ గారి కుటుంబాన్ని, వీరగంధం కోటేశ్వర ప్రసాద్ గారి పిల్లల్ని అరరే నా మనవడు దారి తప్పిపోతా ఉన్నారో, లేదంటే బాగుపడ్డారో, లేదంటే ఎలా బతుకుతున్నారో ఏంటో చూస్తే బాగుంటుంది. కానీ ఆవిడ ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు అంగీకరించక ఆయనతో విభేదించి పక్కగా ఉన్నప్పుడు, ఆయనతో దూరంగా ఉన్నప్పుడు, మరి ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే లక్ష్మీ పార్వతి గారు ఉన్నారో ఆయన పెళ్లి చేసుకుంది కాబట్టి నందమూరి లక్ష్మీ పార్వతిగా కొనసాగుతూ ఉన్నారు. కానీ వీరెప్పుడూ కూడా ఆవిడని కుటుంబ సభ్యురాలుగా మరి యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు మామయ్య, అల్లుడు, కోడలు, మనవడు అని చెప్పి ఈయన అంటా ఉన్నాడు. ఎవరు? మన మధుసూదన్ రెడ్డి గారు. ఏ రోజైనా వీరగంధం సుబ్బారావు గారి అబ్బాయి కన్న కొడుకు వీరగంధం కోటేశ్వర ప్రసాద్ గారి గురించి ఆలోచించాలని చెప్పి లక్ష్మీ పార్వతి గారికి చెప్తా ఉన్నాం. ఆవిడ మొన్న కూడా మొన్న ఈ మధ్య కూడా అరే లోకేష్, ఒరే లోకేష్ అని అంటా ఉంది. మా పార్టీ మహిళలు కూడా ఖండించారనుకోండి. అసలు ఆవిడని మేము పట్టించుకోవటమే, ఆవిడ ఒక పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కానీ ఆవిడ మేము రాజకీయంగా అయిన సమాధానాలు చెప్తామంటే, ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్తాం, అంతేగాని వ్యక్తిగతంగా అరే ఉరే అంటే తాట తీస్తాం. లక్ష్మీపార్వతి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యక్తిగతంగా అరే ఉరే అనేటటువంటి మాటలు మా నాయకుడిని అంటే మాత్రం పద్ధతిగా ఉండదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ మనవడు కదా చనువు తీసుకుంది. వీళ్ళు తీసుకోన్నా తీసుకోకపోయినా ఆవిడ చనువు తీసుకుంది, మనవడు కదా అని చెప్పేసి అన్నట్టు. అవును సార్, కరెక్టే సార్, కరెక్టే. మాకు మా ఫ్యామిలీలో పులివెందుల్లో ఒక మ్యారేజ్ జరిగింది సార్. పులివెందుల్లో ఒక మ్యారేజ్ జరిగింది. పులివెందుల్లో మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ జరిగింది. మధుసూదన్ రెడ్డి క్రాస్ టాకింగ్ వస్తే దోలు తిరిగిపోయింది. నీకు మధ్యలో రావద్దు, మధ్యలో మాట్లాడద్దు. నువ్వు మాట్లాడగా విన్నాను. మధ్యలో మాట్లాడితే నాకు మరి పద్ధతిగా ఉండదు. ఆగా సార్, అయిపోయిందా? ఇంకేమైనా చెప్పేది మిగిలిందా? మీరు కంటిన్యూ చేయండి వంశీ గారు. సార్, మా పార్టీలో ఏదైనా కుటుంబ సభ్యులు పార్టీలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు సార్ అనే అంటారు. అలాగే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు, లేదంటే లోకేష్ గారు అని అంటాను, కానీ నాన్నగారు అని చెప్పి లోకేష్ గారు అనరు. అలాంటి చనువులు మాకు అవసరం లేదు. ఆవిడ ఇంకొకసారి మరొకసారి ఇప్పటికే మా పార్టీ మహిళా నాయకురాలు కొంతమంది స్పందించారు. సో మామయ్య, అల్లుడు, ఇప్పుడు ఇదేమన్నా ఉంటే మీ బాబాయ్ గురించి చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మీద బాగా ప్రేమ కదా. ఆయన చనిపోయాడని తెలియగానే మరి ప్రత్యేక విమానాలన్నీ వదిలేసి 10 గంటల కారులో వచ్చాడు కదా. ఆ తర్వాత వీళ్ళ కారు నడుపుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయాడు కదా. అంత ప్రేమ కదా బాబాయ్ అంటే. బాబాయ్ గురించి చెప్పుకోండి ఏమన్నా ఉంటే. అల్లుడు, మనవడు గురించి తర్వాత చెప్తురు, మా కుటుంబాల్లో తర్వాత వద్దురు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాబాయ్ మీద ఎంత ప్రేమ ఉంది, చనిపోయిన తర్వాత ప్రత్యేక విమానాలన్నీ వదిలేసి ఎంతసేపు మరి కారులో ప్రయాణించి వచ్చాడు, ఆ కారు డ్రైవర్ ఎలా చనిపోయాడు, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లెలు ఏమయ్యారు, ఈ ప్రేమలు, ఈ అనురాగాలు అక్కడ ప్రదర్శించుకోండి. మనవడి మీద ప్రేమ, మామయ్య మీద ప్రేమ, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. మీరు అది వదిలేసేయండి. ఇంకా ఇదేం ఫ్యామిలీ డ్రామా సినిమా కాదు. మీరు అచ్చంగా మీ బంధాల గురించి, బాంధవ్యాల గురించి మాట్లాడతారు. ఇంకా ఉప్మా చట్టాలు చాలా ఉన్నాయి, వాటి గురించి రండి, మాట్లాడండి. మాట్లాడదాం. ఆయన అల్లుడు గారి గురించి బాధపడ్డాడు కదా, అబ్బాయి గురించి బాధపడమనండి, అన్న గురించి బాధపడమనండి, తల్లి లేని కొడుకు గురించి బాధపడమనండి ఈరోజు. సో ఇట్లాంటివన్నీ కూడా. ఇక ఆ తర్వాత కేవీ రెడ్డి గారి అరెస్ట్ గురించి కూడా సార్ కొన్ని మాటలు చెప్పాడు సార్. అసలు మహిళా పోలీసులు లేరని చెప్పి బాధపడిపోయాడు ఈయన. ఎవరు? మన మధుసూదన్ రెడ్డి గారు. మహిళా పోలీసులు ఎప్పుడుంటారు మధుసూదన్ రెడ్డి గారు?
మహిళా పోలీసులు ఎప్పుడు ఉంటారు తెలుసా? ఒక పురుషుణ్ణి ఒక అక్రమ సంబంధం కేసు విషయంలో అరెస్ట్ చేస్తుంటే మహిళా పోలీసులు ఉంటారు. లేదంటే మహిళలను అరెస్ట్ చేసేటటువంటి టైంలో మహిళా పోలీసులు ఉంటారు. లేదంటే ఈ కేసులో మహిళలను ఇంట్రాగేట్ చేయాల్సి వచ్చేటటువంటి టైంలో ఉండాల్సి వస్తే మహిళా పోలీసులు ఉంటారు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా మధుసూదన్ రెడ్డి గారు? రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా? మా ఇంట్లో 2022లో నన్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు, మహిళా పోలీసులు ఏం రాలా. మరొకటి ఏంటంటే విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి 0 ఎఫ్ఐఆర్ విజయనగరంలో రిజిస్టర్ చేశారు. అరే, కేవీ రెడ్డి గారి భార్య మీద 0 ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు ఒక మహిళ మీద అని అంటా ఉన్నారు. ఈవిడ ఇదే కేవీ రెడ్డి గారి భార్య నా చెయ్యి పట్టుకుని లాగారు పోలీసులు అని చెప్పేసి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఈ కేవీ రెడ్డి భారత రాజ్యాంగం గురించి విపి రాజ్యాంగం అంటాడు, అమరావతిని చూస్తే శ్మశానం లాగుంది అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్యని పదే పదే ఎత్తి అది ఆయన్ని అవహేళన చేస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ ఉంటాడు. ఇక్కడ మరి పోలీసుల మీద కేసు, అక్రమ కేసు, అది మళ్ళీ ఆవిడ చేయబడుకుని ఏ పోలీసు వాడు బహిరంగంగా లాగడు. అంత తెలివి తక్కువ ఎవడు ఉండడు, అంత ఉద్యోగం మీదకి ఎవడు తెచ్చుకోడు. ఒక అక్రమ కేసు పెడితే మన రాష్ట్ర పోలీసుల మీద ఈయనకి ఏమాత్రం ప్రేమ లేదు పాపం. అరే, కేవీ రెడ్డి గారి భార్య మీద కేసు పెట్టి ఎందుకు పేరు వెనకాల రెడ్డి ఉందనా? అంత పౌరుషం పొడుచుకొచ్చేసింది. కేవీ రెడ్డి గారి భార్య మీద కేసు పెడతారా అంటే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవడి మీద అయినా కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినా కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసు పెడతారు. కేవీ రెడ్డి భార్య కాదు. కేవీ రెడ్డి గారి భార్య మీద పాపం ఆయనకు అలా వచ్చేసింది. ఇంకోటి ఏదో అన్నారు సార్ ఈయన, ఇంకా చాలా మాట్లాడారు, పాయింట్స్ కొన్ని గుర్తు రావట్లేదు. ఏది ఉపా చట్టం గురించి అనుకుంటా, జోసెఫ్ అరెస్ట్ గురించి. జోసెఫ్ అరెస్ట్ ఎలా జరిగిందని అంటారు సార్. ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని నియమించారట సార్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని జోసెఫ్ తరపున వాదించడానికి ఆయన్ని అపాయింట్ చేశారట. ఏం మాట్లాడారు? ఒకటి మాట్లాడితే గుర్తు పెట్టుకుంటాం. తమరు అన్ని కలిపారు కదా. వంశీ గారు ఒక్క నిమిషం. రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ అన్న దానికి ఆయన నిర్వచనాలు చెప్పుకుంటూ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎప్పుడైతే జోసెఫ్ను అరెస్ట్ చేసినప్పుడు దానికి ఆ పోలీసులను అడ్డగిస్తూ మాబ్గా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళటాన్ని, దాన్ని పోలీసుల్ని భయపెట్టే విధంగా ప్రజలను భయభ్రాంతులు, అది రూల్ ఆఫ్ ఫియర్. అలాగే తెనాలిలో 3 కుర్రాళ్ళు ని బహిరంగంగా కొట్టడాన్ని రూల్ ఆఫ్ ఫియర్, అలాగే లాకప్ డెత్ చేయడాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అనేది ఇప్పుడు ఆయన అంటే మధుసూదన్ రెడ్డి గారు. ఎస్, వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కానీ ఆ ఫియర్ ఎవరికనేది నేను మొదట నా ఇంట్రడక్షన్ కూడా అదే, ఫియర్ ఫర్ హూమ్. అవును సార్, అది అవును సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ఫియర్ సంబంధించిన వ్యక్తులు కాదు సురేష్ గారు. వీళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నా. ఓకే, రైట్ రైట్, ఓకే, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ఫియర్. ఇందాక మహిళల ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పారు సార్. నేను చెప్తే జిల్లాకు ఒక మహిళ ఎగ్జాంపుల్ చెప్తా. గుంటూరు జిల్లాలో రమ్య, నరసరావుపేటలో అనూష, ఆ తర్వాత పులివెందుల్లో నాగమ్మ. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అరిస్తే వినిపించేటటువంటి దూరంలో కాబోయే భార్యాభర్తలు ఆ సీతానగరం వెళ్తే రేప్ చేసినటువంటి ఆ మహిళ. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జిల్లాకి, నెలకి, రోజుకి, వారానికి ఒక మహిళ పేరు చెప్తాం. ఈరోజు రాష్ట్రంలో ఒక లాకప్ డెత్ జరిగింది సార్, అది ఒప్పుకుంటా ఉన్నాం. సిఐ అందులో తప్పు చేశాడా, సిఐ కంటే పైన వాళ్ళు ఇందులో ఉన్నారా, ఎవరున్నారు దీనిలో అనేది ఒక విచారణ జరుగుతూ ఉంది. కోర్టుకి సాయికృష్ణ గారి మదర్ విజయలక్ష్మి గారు సిబిఐకి కావాలి ఈ కేసు అని చెప్పి అడిగితే ఒక అవకాశం సిట్కి చూద్దాం, ఒక 3 వారాలు ఇచ్చి చూద్దాం, ఆ తర్వాత మేము సాటిస్ఫై అవ్వకపోతే సిబిఐకి ఇస్తామని చెప్పి గౌరవ న్యాయస్థానం వారు కూడా చెప్పారు. ఈరోజు ఆ విషయం బయటికి రాగానే ఆ సిఐని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సమగ్ర విచారణ జరుగుతూ ఉంది, మరికొన్ని అరెస్టులు జరుగుతాయి. దీనిలో ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంటాం. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సార్, 2023లో మండపేట నియోజకవర్గంలో
ఒక లాకప్ డెత్, ఒక పోలీసుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు సార్ ఒక యువకుడు. ఆ తర్వాత నరసరావుపేటలో ఒక లాకప్ డెత్ జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి లాకప్ డెత్తుల్లో పోలీసుల్ని కొంతమందిని సస్పెండ్ చేసిన ఘటనలు కూడా లేవు. ఏదో తూతూ మంత్రంగా కానిస్టేబుల్స్ సస్పెండ్ చేసినటువంటి ఘటనలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కొన్ని లాకప్ డెత్స్ లో. సో ఇదే పేరంలో ఉన్న కృష్ణాంజనేయులు గారు గతంలో చెప్పారు, లాకప్ డెత్స్ అనేవి ఇప్పటి నుంచి కాదు 1970 నుండి ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ వాస్తవంగా నిజానికి ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సాయి కృష్ణ కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అతని శవాన్ని కూడా మాయం చేయడం అనేది ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఎవడున్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. సమగ్ర విచారణ జరుగుతూ ఉంది. కోర్టు కూడా 3 వారాలు చూసి అప్పుడు సిబిఐకి ఇద్దామని అన్నారు. ఇక రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ఫియర్ గురించి చెప్పే ముందు అసలు సొంత పార్టీ ఎంపీ ఎలా కొడతారు సార్ పోలీస్ స్టేషన్లో, అతని కాళ్ళు ఎలాగందిని? సో ఇట్లాంటి విషయాలు. ఆ తర్వాత రోజుకొక హత్య జరిగింది గత ప్రభుత్వంలో. ఇంకో విషయం చెప్పాలి సార్, ఇక్కడ మొన్న ఎవరో చెప్తా ఉన్నాడు ఒక ఆర్టిస్టు, 2024లోనట ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్లో హైయెస్ట్ ప్లేస్లో ఉందట. అది చూసుకుంటే 2024లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2023 నుంచి 24 వరకు వచ్చినటువంటి రిపోర్ట్లన్నీ 2024లో ఇస్తారు. అట్లాంటి క్రైమ్ రేట్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్ తగ్గింది, అది చూసుకోవాలా. రూల్ ఆఫ్ లా గురించి మళ్ళీ హేరామ్ అంటా ఉన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. హేరామ్ సేవ్ ఏపీ అంటా ఉన్నాడు. సేవ్ ఏపీ కాదు, ఏపీ మొత్తాన్ని సేవ్ చేశారు మీరు. రాముడు తల నరికారు, అంతర్వేది రథం దగ్ధం చేశారు, హనుమంతుడు చేయి నరికారు, కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేశారు, వినాయకుడు విగ్రహానికి అశుద్ధం పూశారు. సో జిల్లాకు ఒకటి, ఊరికొకటి మీరు చేసినటువంటి ఇవన్నీ కూడా జనాలు మర్చిపోయారు అనుకుంటా. ఈరోజు హేరామ్ అంటే సరిపోయిందా? చేయాల్సినవన్నీ చేసేసి హేరామ్ అంటే సరిపోయిందా మధుసూదన్ రెడ్డి గారు? సో ఇవన్నీ చూసుకుంటే రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ఫియర్ అనేది వీళ్ళు ఒక కొత్త ఎజెండాగా ఏదైతే ఉన్నాయన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఉన్నాయన్నీ జనాలు చీకొట్టిన తర్వాత ఈరోజు వచ్చేసి రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ఫియర్ గురించి చెప్తా ఉన్నారు. సో మరొకటి ఏంటంటే సురేష్ గారు, ఇప్పుడు ఈ సోకాల్డ్ రావణ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారంటే, దేశద్రోహం కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘ వ్యతిరేక శక్తికి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావణ్ ఎలాగైనా బయటికి తీసుకురావాలని వైసీపీ న్యాయ సలహాదారుడైన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమిస్తాడు. అయితే ఇక ఆ తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు, ఆ తర్వాత అంతర్వేది రథం తగలబెట్టిన, రామతీర్థంలో రాముడు తల నరికిన, ఈరోజు రాముణ్ణి అలాగే సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి రావణ్ణి కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటప్పుడు వినవయ్యా, ఏం చేశావు? చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా? తెలుగుదేశం వాళ్ళు దాన్ని మాతో చెప్పండి. సీఎంఆర్ఎఫ్ 5 లక్షలు కనుక ఇస్తే దీన్ని బట్టి పార్టీలకు అతీతంగా మేము సీఎంఆర్ఎఫ్ ఇస్తా ఉన్నామని చెప్పడం ఇది నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సూరిబాబు కూడా మేము సీఎంఆర్ఎఫ్ ఇచ్చామైతే, మీ పార్టీలో రాముడు తల నరికిన సూరిబాబు కూడా ప్రమాదంలో ఉంటే మేము సీఎంఆర్ఎఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి కూడా మేము సీఎంఆర్ఎఫ్ ఇచ్చాము. సో ఈ రోజు రావణ్ అనేటువంటి వ్యక్తి హిందూ మతాల గురించి హిందూ మతం గురించి బాబు ఎందుకు అడుగుతావు? నువ్వు అడుగుతాడే, నువ్వు అరిచినా నేను చెప్తాను. వంశపెట్టినప్పుడు ఇస్తారా? మీరు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టు, ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ మీరు వినండి, మాట్లాడండి. అయిపోయిందా? నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ సహకరించి ₹1 లబ్ధి చేకూరిస్తే మీ అందరినీ కూడా సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఒక రెఫరెండం ఇచ్చినటువంటి చంద్రబాబు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి బాబు అయితే 5 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్, ఏం మాట్లాడతారు?
అయిపోయిందా చెప్పొచ్చా? అయిపోయింది. పూర్తి చెప్పు, చేశారా? నీకు మళ్ళీ ఇష్టం అడ్డం వచ్చిన అబద్ధాలు చెప్పు. మళ్ళీ అడ్డం నీకు రాదుగా? ఇష్టం వచ్చినట్టు చెప్పు అబ్బా, మళ్ళీ అడ్డం అబద్ధాలు. రాదు కదా? నీ అబద్ధాలు సరే, చెప్పు. అడ్డం రాదండి, సమాధానం చెప్తా మీకు సమాధానం చెప్తా, అడ్డం రావద్దు, కామ్గా ఉండండి. ఈరోజు రామతీర్థంలో రాముడి తల నరికింది చిన్న సూరిబాబు అని చెప్పేసి ఈయన డిక్లేర్ చేశాడు. ఆ చిన్న సూరిబాబు ఆరోగ్యం బాగోలేకపోతే సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు సీఎంఆర్ఎఫ్ ఇచ్చారట. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అతనికి సీఎంఆర్ఎఫ్ ఇచ్చాం. మేము పార్టీలకు అతీతంగా ఇస్తా ఉన్నామని చెప్తున్నాం, ఇచ్చాం. నోరు తెరవద్దు, ఏ ఒకటి వెళ్తాయి నోరులోకి, ఏమైనా పెట్టుకో నోట్లో, నోరు తెరవద్దు, అలా ఆ, నోరు అలా తెరవద్దు, ఏ ఏమి దోమలు దొరుకుతాయి, నోరు ముయ్యి, లోపల నోరు ముయ్యి. నువ్వు నీకు వెళ్తే చూసుకో నాయన. సో మేము అలా సీఎంఆర్ఎఫ్ ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికైనా వంశీ CMRF ఇచ్చాం. వంశీ మాట్లాడేటప్పుడు కొంత డెకోరం ఫాలో అవ్వండి. ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అటు కుదిరితే మనం ఏంది ఇక్కడ రెచ్చగొట్టేది ఏముంది? ఆడు రావణ మాట్లాడిన మాటలే మనం మాట్లాడితే ఎలా ఉంటుంది? అట్లా ఉంటుంది. అలా కాదు. ఇప్పుడు ఆయన అనేది ఏంటి, అది మీరు ఆర్గ్యూ చేయండి కావాలంటే. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు, నాకైతే తెలీదు మధుసూదన్ రెడ్డి గారు అనేది ఏంటి, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో రాముడి విగ్రహాన్ని ఆ రకంగా ఇచ్చేసింది టీడీపీ కార్యకర్త అని అంటున్నాడు. దానికి ఇంకోటి యాడ్ చేసి సీఎంఆర్ఎఫ్ అందుకనే ఇచ్చారా అని కూడా అంటున్నారు. మీరేమో వైసీపీ అంటున్నారు. అంతవరకు ఆర్గ్యూ చేసుకోండి, ఎస్టాబ్లిష్ చేయండి, లేకపోతే వదిలేసేయండి ఆర్గ్యుమెంట్ నాకు అక్కడికి. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను వంశీ గారు, గతంలో జిల్లాకు ఒకటి జరిగిందని చెప్పేసి మీరు లిస్ట్ చదివారు. ఇప్పుడు అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది, తప్పేంటి అని చెప్పి సమర్థించుకుంటారా? సార్, తప్పేంటి అనేది ఎక్కడా కూడా సమర్థించలేదు. కేవలం గతంలో ఇవన్నీ జరిగినప్పుడు రూల్ ఆఫ్ ఫియర్ ఉందా, రూల్ ఆఫ్ లా ఉందా అని అడిగాను. సార్, నేరాలు ప్రతి చోట జరుగుతాయి సార్. నేరాలు హైయెస్ట్ పోలీసింగ్ ఉన్నటువంటి స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల దగ్గర కూడా నేరాలు జరుగుతాయి. ఆ తర్వాత మరొక నేరం జరగడానికి భయపడాలా. సో అలా ఉంటది. అంతేగాని వరుసగా నేరాలు జరగకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్లుగా ఇక్కడ జరిగింది, ఒక నేరం జరిగింది, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి శక్తి ప్రభుత్వానికి ఉందనే చెప్తా ఉన్నా. నేను అంటా ఉందేంటి, ఇక్కడ ఒక నేరం జరిగితే మీ హయాంలో జిల్లాకు ఒకటి జరిగింది, రోజుకు ఒకటి జరిగింది అని చెప్తా ఉన్నా. ఇక్కడ జరిగింది ఒక నేరం. సాయి కృష్ణాది ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు పోలీసులు ఈ విషయంలో. సో ఇలాంటిది గతంలో జరిగినటువంటి లాకప్ డెత్లన్నీ కూడా ఒకసారి సరి చూసుకోండి, ఎన్ని జరిగాయని చెప్పి అడుగుతా ఉన్నారు. అంతేగాని గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరగాలి అనేటటువంటి మాటలు ఎక్కడా కూడా లేవు. ఇప్పుడు నేరం జరిగితే మరొక నేరం చేయడానికి పొయ్యాలి, అట్లాంటి చట్టాలు రావాలి, అంత భయం ఉండాలి ప్రభుత్వం అంటే, చట్టాలంటే కూడా. రైట్ ఓకే. దాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అంటున్నారు మన లక్ష్మీ భారతి మేడం గారు. బాజీ గారు, రైట్ ఓకే అదే కరెక్ట్. నేను అందు గురించి మొదటి నుంచి నేను అడుగుతుంది అదే, ఎవరికి భయం, ఆ రూల్ ఆఫ్ లా వలన ఎవరికి భయం కలుగుతోంది, ఎవరు భయపడితే సమాజానికి శ్రేయస్సు, లేదంటే కనుక అదే కనుక సామాన్యుడిగా భయపడితే ఇక అది అక్కడ రూల్ ఆఫ్ లా లేనట్టే. ఇక బాజీ గారు ఒక్క నిమిషం, చాలా సమయం. ఇప్పుడు మా ప్రధాన పార్టీలని మొత్తం డిబేట్ అంతా మేము మాట్లాడుతుంటే ఎట్ట కుదురుతుంది? బాజీ గారు ఒక్క నిమిషం. బాజీ గారు